ఆర్య ఒక పాత లైబ్రరీలో పుస్తకాల మధ్య పటం కనుగొంటుంది. అది చూసి ఆమె ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఆ పటాన్ని పరిశీలిస్తూ ఆ రత్నం దిశలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆర్య మరియు ఆమె బృందం పచ్చని అడవి మధ్యలో పాత దేవాలయాన్ని కనుగొంటారు. పెద్ద వృక్షాలు, చుట్టూ వివిధ జంతువులు మరియు రహస్యంగా కనిపించే మనుషుల నీడలు కనిపిస్తాయి. ఆ అడవి అంతా వింతగా మరియు ప్రమాదకరంగా ఉంటుంది. దేవాలయం ఆవరణంలో అడుగుపెట్టిన వెంటనే ప్రాచీన ఉచ్చులు చెల్లాచెదురుగా తెరుచుకుంటాయి. పెద్ద పెద్ద రాళ్లు కిందపడడం, గోడల నుంచి బాణాలు షూట్ అవ్వడం మరియు నేల చీలిపోవడం మొదలవుతుంది. ఆర్య చివరి గదిలోకి ప్రవేశించి మధ్యలో ప్రకాశించే ఎమరాల్డ్స్ అన్ని చూస్తుంది. కాని ఆమె పటమును తీసుకునే ముందు ప్రత్యర్థి ఒక నిధి గజ్జర్ ప్రక్కన ఉండి అది తనదని ప్రకటిస్తాడు. దేవాలయం కూలిపోతున్నందున ఆర్య మరియు ఆమె బృందం పడిపోయే రాళ్లను, ఉచ్చులను దాటుకుంటూ బయటకు పరుగులు తీస్తారు. ఆర్య మరియు ఆమె బృందం ఎమరాల్డ్స్ అన్ని తమ చేతుల్లోకి తీసుకుని విజయవంతంగా దేవాలయం నుండి బయటపడతారు. సూర్యుడు హరివిల్లు మాదిరిగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండగా వారు అడవి నుండి బయటకు వస్తారు.